ఈ రోజు తెలంగాణ వార్తాపత్రికలు వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక. రేవంత్ రెడ్డి తన అసమర్థ పాలన నుండి ప్రజలు డైవర్ట్ చేస్తున్నాడు, బీఆర్ఎస్ పైన కేసులు పెడుతూ. అవును, నిజమే. 94% అంటారా? 400 మంది ఓటేసారు, మరి పోలింగ్ రెస్పాండ్ లైక్ చేస్తలేవు. అదొకటి. 94, ఇందులో 98 అట. 98 అంటారు ఇందులో. మరి నాకు తెలియదు. మరి రేవంత్ అన్న ముందే మంచోడే, చాలా మంచోడు. ఇంకేంది ఇంకేందా? సుధాకర్ అట గుడ్ మార్నింగ్ అంటారు. రాజు 4% ఓటు వేసారు, 6 కానీ పచ్చ కుక్కలడ. అంతేనా? 4% 2% ఉంది. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని మనం ఎందుకు వ్యతిరేకించాలి? పోనీ 2% అన్న మా అన్నకు అనుకూలంగా ఉంటుంది, పని రాదు. మంచిగా రమేష్, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు, 100% నమ్మరు. ఎందుకు నమ్ముతారు? మా అన్న బరాబర్ మీ దొంగల ముఠ. కాంగ్రెస్ అంటే దొంగల ముఠాల. ఇంకో ఉంటే దొంగలు జైలు ఉండాలి, లేదంటే మా దగ్గర ఉండాలి. సో అందుకే కాంగ్రెస్ లో పనిచేరు దొంగలు. గాడ్సే గారు మీరు చెప్పేది 100% కరెక్ట్. నేను 100% నేను నిజాలు చెప్తాను, అబద్ధాలు చెప్పను. నేను మల్లేస కానీ కాదు, ఇంకో గొల్లేస కానీ కాదు. నలికుట్లో నప్పతటోళ్ళు లుచ్చలు లంగలు వాళ్ళకే నాకు రావు మాటలు. మరి బరాబర్ ఉన్నదే వస్తుంది. అన్నా నీ యాక్షన్ బాగుందంట. యాక్టింగా? నా దగ్గర యాక్టింగా? నేను బరాబర్గా నేను లీనమైపోతాను వార్తలు చెప్తాప్పుడు. మా రేవంత్ అన్న ప్రేమతో లీనమైతే అవుతాను అంతే. యాక్షన్ ఎక్కడదా? జయరావు గారు గుడ్ మార్నింగ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్రభాకర్ గారు, తెలంగాణ నిరుపేద ప్రజల ఆగమైపోతున్నావా? కూలీ అడ్డల మీద ఎవరికి పనులు దొరకడం లేదు అంటే మా ఇందిరమ్మ రాజ్యం. ప్రభాకర్ అన్న, మా ఇందిరమ్మ రాజ్యం మేము బరాబర్ మా రాజ్యం ఇట్లనే ఉంటుంది. మీకు నచ్చితే ఉండ్రి, పోతే పోరి, మాకు సంబంధం లేదు. ఎన్ని పోతారు? బొంబాయి ఓరి మళ్ళీ బొంబాయి రాజ్యం తీసుకొస్తాం మేము. భారత్ మాతాకి జై. నారాయణ గారు థ్యాంక్ యూ. ఉపేందర్ గారు న్యూస్ లైన్ పేపర్ బాగుంది మిత్రులారా అంటుంది. న్యూస్ లైన్ పేపర్ బాగుందా అంటే న్యూస్ లైన్ పేపర్ ఎందుకు బాగుందంటే ప్రస్తుతానికి ప్రతిపక్షం తరఫున రాస్తారు కాబట్టి బాగుంది. అది. కిరణ్ గారు గుడ్ మార్నింగ్. మహేష్, మీ అన్నకి చెప్పు అన్న జర రాజీనామా. ఓయా, మా అన్న రాజీనామా చేస్తాడా? 2018 కొడంగల్ నుంచి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకున్నా గసవంటి చరిత్ర మా అన్నది. ఎంత మూతుగా మీరు గిట్లా అంటారు ఏందా? మా అన్నదికి రాజీనామా చేయాలి, బరాబర్ చేయం మేము. తెలంగాణలో రైతులందరూ కష్టాలు పడుతుంటే బీసీ అని రాస్తున్నాడు మళ్ళీ. వాడు దొంగ నా కొడుకు. వాడికి ఎక్కడ సార్ బీసీలో ప్రేమ? వాడు బజార్లో పంది లెక్కన ఉంటే ఆయన రాతడు. మీరు నమ్మితే ఇంకా మీ కర్మ, మాకు సంబంధం లేదు. మల్లన్న ఇవన్నీ చెప్పిన మాటలు ఒకదానిలో పాల్గొనలేదు. ఇగో బీసీల వాదం, రైట్ టు రికాలు, 7200, నవనిర్మాణం, TJS, బీజేపీ, ఇంకేంద్రా ఫార్వర్డ్ బ్లాకు, అంగిలాగు, బొచ్చు అన్ని వీక్ని ఇది వీక్తాడు కొత్తగా. ఇది వీక్తాడు ఇంకా చూడవలసింది. ఇంకేందా? మాణిక్యం గారు తెలంగాణలో ప్రజలు రైతులు కష్టాలు పడుతుంటే బీసీ రాగా నడుపుతున్నారు. తెలంగాణలో ఏ సమస్యలు లేవా? బీసీల సమస్యలు ఉన్నాయా? హాయ్ నమస్తే మహేష్ అన్న, గుడ్ మార్నింగ్. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ వస్తే తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారో పోల్ పెట్టాను. రేపు అదే పోల్ పెడదాం. నాకు చేసేది ఇప్పుడు ఎలక్షన్ వస్తే మాత్రం కేసీఆర్ తోపు సారే కావాలి అంటున్నారే అనే పాట వస్తుంది నాకు తెలిసేది. అదే జరుగుతుంది, చూద్దాం. పెడదాం లేదు. ఇంకేంది? అంతేనా? పెళ్ళి ఎందుకు రాజకీయం చేతగానప్పుడు సీఎం, పెళ్ళాన్ని సాధలేనప్పుడు పెళ్ళి ఎందుకు, రాజకీయం చేతగానప్పుడు సీఎం పదవి ఎందుకంట. ఓనే ఆయన అన్న అంత పెద్ద పదాలు నేను వాడలేను. మా అన్న అంటే నాకు చీరితే నాకు మా అన్న వస్తాడు, మా వదినమ్మ మా అన్న వస్తారు. నేనట్ట అంట ఆ మాట అని అనలేను, క్షమించాలి నన్ను. ఇంకేంది? సంతోష్ గారు బౌలే కేబులా, మీ అన్న బౌలే కేబులా నాకు అర్థం కాలేదన్న. వినోద్ గారు, జై శ్రీరామ్, మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్స్. దయచేసి ఒకే ఒక రిక్వెస్ట్, వీడియోని కుదిరితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి చూడరు, అదొకటే నా రిక్వెస్ట్. సాయంత్రం 7:30కు వార్తలు ఉంటాయా? సో ఇలా ఎవరెవరు ఏమేమి